ఫ్రెండ్స్, ఈరోజు మన జర్నీలో మనం వెళ్తున్నాం శ్రీరంగం. తమిళనాడులో ఉన్న శ్రీ రంగనాథ స్వామి టెంపుల్కి. ఇది ఇండియాలో వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ ఫంక్షనింగ్ టెంపుల్స్ అండ్ 108 లార్డ్ విష్ణు టెంపుల్స్లో ఇది ఒక మెయిన్ టెంపుల్. శ్రీరంగం టెంపుల్ని చాలా ఓల్డ్గా చెప్తారు, మోర్ దెన్ 1000 years ఓల్డ్. ఇట్స్ లొకేటెడ్ ఆన్ ద ఐలాండ్ ఫార్మ్డ్ యాక్చువల్లీ ఎక్కడ అంటే కావేరీ రివర్ దగ్గర ఉన్న చిన్న ఐలాండ్ దగ్గర ఫామ్ అయింది. ఈ టెంపుల్ ఆర్కిటెక్చర్ చాలా గ్రాండ్గా ఉంటుంది. ఇప్పుడు మనం ఎంటర్ అవుతున్నాం శ్రీరంగం టెంపుల్కి. మీరు గోపురం చూడొచ్చు. ఈ టెంపుల్కి ప్రతి ఫేసింగ్ దగ్గర 7 కార్డర్స్ అయితే ఉంటాయి. ఈచ్ వన్ సరౌండెడ్ బై గోపురమ్స్. ప్రతి కార్డర్ ఒక గోపురం, మార్కెట్స్, మండపంతో చుట్టూ సరౌండ్ అయి ఉంటుంది. సో ఇదైతే మన గోపురం చూడొచ్చు, మెయిన్ గోపురం. అండ్ ఇది మెయిన్ గోపురం వచ్చేసి రాజగోపురం. అది ఆల్మోస్ట్ 236 feet హైట్ అయితే ఉంటుంది. ఇది వేరే గేట్ ఎంట్రీ అయ్యాం మనము. ఇప్పుడు మనం మెయిన్ గోపురం అయితే చూడొచ్చు. ఆ 236 feet మెయిన్ గోపురం ఇండియాలో, సౌత్ ఇండియాలో వన్ ఆఫ్ ది టాలెస్ట్ గోపురం అని చెప్తారు. సో మనం టెంపుల్లో ఎంటర్ అయిన వెంటనే అది ఒక స్మాల్ సిటీలా ఉంటుంది. స్ట్రీట్ సైడ్స్లో షాప్స్, ప్రసాదాలు, టాయ్స్, ఫ్లవర్స్ అన్నీ సేల్ అయితే చేస్తారు. ఇప్పుడైతే మనం మెయిన్ గోపురం చూడొచ్చు, రైట్ సైడ్లో వస్తుంది. ఇది మనం నైట్ టైంలో రికార్డ్ చేసాము. ఇన్సైడ్లో అయితే మనకు చాలా అంటే చాలా కామ్ డివోషనల్ ఫీలింగ్ అయితే, వైబ్ అయితే ఖచ్చితంగా ఉంటుంది. అండ్ లార్డ్ రంగనాథ స్వామి వారు రిక్లైనింగ్ పొజిషన్లో ఉంటారు. అది ఏమంటారంటే అది ఆది విష్ణు గారి రెస్టింగ్ పొజిషన్, ఆదిశేషుడి మీద రెస్టింగ్ పొజిషన్ అని చెప్తారు. అండ్ చాలా డివైన్ సైట్ ఇది, చాలా అంటే చాలా డివైన్ సైట్. అండ్ పక్కన కూడా తయారమ్మవారు కూడా ఉంటుంది, రంగనాయకి అమ్మవారు. టెంపుల్లో డైలీ రిచువల్స్, పూజాస్, ఫెస్టివల్స్ చాలా గ్రాండ్గా జరుగుతాయి. ఎస్పెషల్లీ వైకుంఠ ఏకాదశి టైంలో అయితే భక్తులు లక్షల్లో అయితే డెఫినెట్గా వస్తారు ఇక్కడికి. అండ్ ఆ టైంలో వెళ్తే మాత్రం కొంచెం జాగ్రత్తగానే వెళ్ళాలి వైకుంఠ ఏకాదశి టైంలో. ఇప్పుడైతే మనం చూడొచ్చు శ్రీరంగం చుట్టూ నేను చూపించాను ఎట్లా ఉంటుంది లోకల్ వ్యూ అనేది. సో ఇది ఇన్సైడ్ ఆఫ్ ఆర్కిటెక్చర్. అండ్ ఆర్కిటెక్చర్ చాలా వండర్ఫుల్ ఆర్కిటెక్చర్ అని చెప్పొచ్చు. అండ్ మీరు శ్రీరంగం రీచ్ అవ్వాలంటే నియరెస్ట్ సిటీ ట్రిచి రీచ్ అవ్వాలి, అరౌండ్ 10 kilometers ఉంటుంది. అండ్ బెస్ట్ టైం టు విజిట్ వచ్చేసి ఎర్లీ మార్నింగ్ ఆర్ ఈవినింగ్, ఎందుకంటే ఆ టైంలో హీట్ మాత్రం తక్కువ ఉంటుంది. సో మనం శ్రీరంగం అయితే చూడొచ్చు ఇన్సైడ్ అనేది ఆర్కిటెక్చర్ ఎంత వండర్ఫుల్గా ఉంటుందో. అండ్ ఫోటోగ్రఫీకి అయితే అంత పర్మిషన్ ఉండదు, కొంచెం జాగ్రత్త అయితే మెయింటైన్ చేయాలి, సెక్యూరిటీ చాలా హై ఉంటుంది. సో ఫ్రెండ్స్, నెక్స్ట్ టైం వచ్చినప్పుడు మీ యొక్క ఈ వండర్ఫుల్ శ్రీరంగం అయితే అస్సలు మిస్ అవ్వకండి, ఖచ్చితంగా దర్శనం చేసుకోండి. ఇదైతే ఇన్సైడ్ ఆఫ్ టెంపుల్ మనం ఆర్కిటెక్చర్ చూపిస్తున్నాము. ఒకవేళ మీకు వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్, ఎందుకంటే మాకు ట్రావెలింగ్ వీడియోస్కి మీరు సపోర్ట్ చేసినట్టు అవుతారు. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. సో దిస్ ఈజ్ శ్రీరంగం. థ్యాంక్ యూ.